అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అత్యద్భుతంగా ఉందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ వెల్లడించారు. హిమాలయాలు మరింత అందంగా ఉన్నాయని ఆమె కొనియాడారు. అంతరిక్ష కేంద్రంలో 9 నెలలు చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు భూమిపైకి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి మాతృదేశమైన భారత్కు వెళ్లాలన్న తన మనసులోని కోరికను సునీత బయటపెట్టారు. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడల్లా మంచు కొండల అందాలను తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తన కెమెరాల్లో బంధించేవారని వివరించారు. 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు నాసా ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని తమ రోదసీ యాత్ర అనుభవాలను పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందని విలేకరి అడిగిన ప్రశ్నకు సునీత బదులిచ్చారు. India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. Just amazing. I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted of course by the Himalayas, which was just incredible as a forefront going down into India. తన తండ్రి పుట్టిన భారతదేశానికి త్వరలోనే తిరిగి వెళ్లాలని అనుకుంటున్నానని మనసులో మాటను సునీత బయటపెట్టారు. అక్కడి బంధువులు ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్ష అనుభవాలను పంచుకోవాలని ఉందన్నారు. భారత అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమన్న సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు. తనలోనూ ఆ మూలాలు ఉండటం గర్వంగా ఉందన్నారు. తనతో పాటు తన ISS బృందాన్ని కూడా భారత్కు తీసుకెళ్తారా అని విలేకరి ప్రశ్నించగా ఖచ్చితంగా తీసుకెళ్తానని సునీత నవ్వుతూ జవాబిచ్చారు. మంచి భారతీయ మసాలా వంటకాలను అందరికీ తీసుకొస్తానని అవి రుచిగా ఉంటాయన్నారు. I hope, and I think for sure I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible, because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. Do you plan to take your crew members on that trip with you? Absolutely. You might stick out a little bit, but that's okay. We'll get you all primed with some spicy food. We'll be good. భారత్కు చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవేన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు 1965 సెప్టెంబర్ 19న ఒహయోలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్లో జన్మించారు. 1958లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు.